నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం తాటికల్లు గ్రామంలో దళితవాడలో సన్నబియ్యంతో భోజనం పెట్టిన పుష్ప అనే నిరుపేద మహిళకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని ఎమ్మెల్యే వేముల వీరేశం గతంలో హామీ ఇచ్చారు. నేడు తాటికల్లు గ్రామంలో మొట్టమొదటగా పుష్ప ఇంటి నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఇంటి యజమాని పుష్ప మాట్లాడుతూ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇచ్చిన మాటని నిలబెట్టుకుని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించాడని చాలా ఆనందంగా ఉందని పుష్ప తెలిపారు. ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్న తమకు ఎమ్మెల్యే ముందుంటానని హామీ ఇచ్చి తమ సమస్యలను పరిష్కారం చేశాడని పుష్ప తెలిపారు. ఎమ్మెల్యేకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామంలో మరికొంతమందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు. మాది నకరకల్ మండలం తాటికల్ గ్రామం. పేరు రుద్రాక్షి పుష్ప. మాది మా సార్ మాకు ఇందిరమ్మ ఇల్లు పథకం ఇస్తామని చెప్పి మా ఇంటికి వచ్చిర్రు. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ద్వారా మా ఇంటికి వచ్చి మా ఇంట్లో భోజనం చేసిపోయారు సారు. అప్పుడు వచ్చి మాకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పిర్రు. చెప్పినట్టు మీ ఇంటికి ఫస్ట్ మొదట విడతల్లో మీ ఇంటికి వస్తాం, వచ్చి శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొట్టి పోతామని చెప్పిరు సారు. చెప్పిన ప్రకారం ఈరోజు వచ్చి కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేసిపోయేది సారు. వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. సార్ వచ్చి మాకు కొబ్బరికాయలు కొట్టి చెప్పిపోయిండు, మీకు ఇల్లు ఇస్తామని చెప్పి మాకు సాయం చేస్తామని చెప్పి మా పరిస్థితి చూసి మాకు సాయం చేస్తామని చెప్పి పోయిండు. సార్ వచ్చి ఇచ్చిన మాట ప్రకారం సార్ వచ్చి అన్నీ చేసిపోయినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇల్లు కంటిన్యూగా మొదలు పెడతారా, మధ్యలో ఆఫ్ చేస్తారా? పెడతాం కంటిన్యూగా. మాకు ఇల్లు లేదని ఇచ్చింది సార్. ఇది ఇచ్చినందుకు ఇల్లు మొదలుపెట్టి కంటిన్యూగా కడతాం. ఎలా ఉంది మీ కుటుంబ సభ్యులందరూ ఎట్లున్నారు? మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు ఇల్లు కాదనుకున్నాం, వచ్చింది కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది. సార్ కూడా ఇచ్చిన మాట ప్రకారం ఇస్తా అని చెప్పిండు. వచ్చి అన్ని చెప్పిన ప్రకారం వచ్చి ఇచ్చి చెప్పి చేసిపోయిండు. సార్ చాలా ఆనందంగా ఉంది.